ప్రైజ్ ది లార్డ్. ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు నామంలో మీ అందరికీ నా యొక్క వందనాలు. అందరూ బాగున్నారా? ప్రతిదినం దేవుని యొక్క వాగ్దానం ద్వారా బలపరచబడుతున్నారని ఆశిస్తున్నాను. దేవుని యొక్క వాగ్దానం మనకు ఎంత ధైర్యాన్ని ఇస్తుంది అని అంటే, నువ్వు నమ్ముకున్న వాళ్ళు చాలామంది ఒక చోట కూడి ఒక గ్రూప్గా తయారై నిన్ను అందరూ దూషించిన కానీ చివరికి నీలో నీకే నాకెవరూ లేరు, ఇంకా నేను మనుషులందరి దృష్టిలో నేను తృణీకరించబడ్డానన్న ఫీలింగ్ నీకు వచ్చినా కానీ మనుషుల కంటే గొప్పవాడు నేను నిన్నాను అని చెప్పేసి నీకు ఒక గొప్ప బలాన్ని ఇచ్చే వాగ్దానమే ప్రతిరోజు దేవుడు మీతో మాట్లాడుతున్నా దేవుని యొక్క వాగ్దానం అయి ఉన్నదండి. సో ఆ వాగ్దానం మీకు ఎంతగానో ఒక గొప్ప ఆదరణ ఇస్తుంది కాబట్టి ఆ వాగ్దానం ద్వారా మీరు బలపరచబడుతున్నారని ఆశిస్తున్నాను. మరి ఈ ఉదయకాల సమయంలో దేవుని యొక్క వాగ్దానాన్ని చదువుకుందాము. యెషయా గ్రంథము 51వ అధ్యాయము 7వ వచనం. మనుషులు పెట్టు నిందకు భయపడకుడి. ఆమేన్. చాలా చక్కటి యొక్క వాగ్దానాన్ని దేవుడు మనకు అందించాడు. చూడండి, మనం ఎదుగుతూ ఉన్న కొద్దీ చాలామంది మనల్ని చూసి జలసీగా ఫీల్ అవుతారు. జలసీగా ఫీల్ అయ్యి మనల్ని అందరి విషయంలో బ్లేమ్ చేయాలని వాళ్ళు ట్రై చేస్తూ ఉంటారండి. మన విషయంలో ఎవరైతే ఒక జలసీ ఫీలింగ్ కలిగి ఉంటారో వాళ్ళు ఏం చేస్తారంటే మన ముందుకు వచ్చి నువ్వేంటి నాకంటే ఇంకా వర్ధిల్లిపోతున్నావు అని చెప్పేసి అడగడానికి వాళ్ళకు ధైర్యం లేక మన గురించి బ్యాడ్గా క్రియేట్ చేస్తూ చాలామందిని సరౌండింగ్ ఏరియాస్లో నీకు తెలిసిన వారిని నిన్ను బ్లేమ్ చేస్తూ ఉంటారు. కానీ దేవుడు అంటున్నాడు ఏంటంటే, వాళ్ళు పెట్టే నిందకు మీరు ఎంత మాత్రం భయపడకండి అని చెప్పేసి దేవుడు మాట్లాడుతూ ఉండడం అనేది జరుగుతూ ఉన్నది. నిజంగా ఒకటి మీరు గుర్తుంచుకోవాలి, మనుషులు నువ్వు ఇలాంటి దానివి, నువ్వు ఇలాంటి వాడు అని చెప్పేసి ఎన్ని నిందలు మీకు వేసినా కానీ ఒకటి నువ్వు గుర్తుంచుకోవాలి ఏంటంటే, దేవుడి దృష్టిలో నేను రైటర్స్గా ఉన్నానా లేదా, దేవుడి దృష్టిలో నేను యథార్థంగా ఉన్నానా లేదా అని చెప్పేసి నువ్వు గుర్తుంచుకోవాలండి. ఎందుకంటే మనుషులు కొంతమంది ఏం చేస్తారంటే వివిధ రకాల ఆలోచనలు కలిగిన వారు ఉంటారు. కాబట్టి మనుషుల దృష్టి కంటే ఎక్కువగా దేవుడి దృష్టికి మనము నీతిమంతుడిగా ఉంటే మనకు అనిపించాలండి. అప్పుడు మన మనుషుల నుండి ఎన్ని నిందలు పొందుకున్నా కానీ దేవుడే నన్ను యాక్సెప్ట్ చేశాక మనుషులను రిజెక్ట్ చేసినా నాకు లాభం ఏంటి అని చెప్పేసి నాకు కాన్ఫిడెన్స్ అనేది నీకు వస్తూ ఉంటుంది. అలాగని దేవుని దృష్టిలో నీతిగా ఉంటే సరిపోతుంది, మనుషుల యొక్క ఇంప్రెషన్ మనం పొందుకోవాలి, మనుషుల దృష్టిలో అస్సలు మనము గుడ్డని అనిపించుకోవాల్సిన అవసరం, మనుషుల దయ మనం పొందుకోవాల్సిన అవసరం లేదు అని నేను చెప్పట్లేదు. ఎందుకంటే యేసుక్రీస్తు కూడా మనుషుల దయ, దేవుని దయ ఆయన పొందుకొని వర్ధిల్లాడు. చూడండి, మనుషుల దయ ఉంటుంది, కానీ ఎప్పుడంటే నీతిమంతులు ఎవరైతే ఉంటారో, నీతిని గ్రహించి సత్యాన్ని గ్రహించి ఎవరైతే ఉంటారో వాళ్ళందరూ నీలో వాళ్ళకి నీతి కనబడితే నేను బ్లేమ్ చేయరు, నీలో వాళ్ళకి నీతి కనబడితే నేను నిందించరు. కానీ నీతిని గ్రహించలేని కొన్ని మనస్సులు, కొన్ని వ్యక్తులు, కొన్ని వ్యక్తిత్వాలు ఉంటాయి కదండి, వాళ్ళని బ్లేమ్ చేస్తారు. కాబట్టి ఎప్పుడు కూడా వాళ్ళని నిందిస్తున్నారని చెప్పేసి మీరు ఎప్పుడు కూడా ఒక డిప్రెషన్లోకి వెళ్ళిపోవడమే కానీ, కృంగిపోవడమే కానీ, కలవరపడమే కానీ ఇలాంటివి చేయొద్దు. ఎందుకంటే వాళ్ళని నిందిస్తున్న ఏమో కానీ దేవుడు మాత్రం నేను ఎప్పుడూ కూడా నిందించట్లేదు కదా. ఎందుకంటే ఇన్ సైట్ ఆఫ్ గాడ్ యువర్ రైటర్స్, దేవుని యొక్క దృష్టిలో నువ్వు నీతిగా ఉన్నావని దేవునికి తెలుసు. కాబట్టి దేవుడి దృష్టిలో నేను నీతిగా ఉన్నాను కాబట్టి నాకెందుకు ఈ టెన్షన్ అని చెప్పేసి వాళ్ళ నిందలకు, వాళ్ళ యొక్క మాటలకు మీరు భయపడొద్దు. దేవుడు మిమ్మల్ని చేత పట్టుకొని ఉన్నాడు కాబట్టి దేవుడు చేత పట్టుకొని ఉన్న దేవుణ్ణి మీరు ఎప్పుడు మర్చిపోకుండా దేవుని వైపు చూస్తూ మీ సరౌండింగ్ ఏరియాస్లో మీ చుట్టూ ఉన్న మీకు నైబర్సే కానీ మీకు ఎవరైతే ఉంటారో వాళ్ళ అన్ని మాటల్ని ఎంత మాత్రం మీరు చెవిన పెట్టకుండా, మీరు పట్టించుకోకుండా దేవుని కోసం దేవుని వైపు చూస్తూ మీ జీవిత కాలంలో ప్రయాణాన్ని కొనసాగించండి. ఖచ్చితంగా దేవుడు మీ జీవితంలో అద్భుత కార్యాలను జరిగిస్తాడు. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. పరలోకమందున్న మా తండ్రి, నీకు మహిమ కలుగును గాక. చాలా చక్కటి యొక్క వాగ్దానాన్ని మాకు అందించాం. నిజంగా మనుషులు పెట్టి నిందుకు భయపడకూడే అని చెప్పేసి తండ్రి, కొంతమంది మమ్మల్ని నిందిస్తున్నారేమో కానీ ఫ్యూచర్లో నిందించిన వారి నిందలు మా మీద పడినప్పుడు మేము మీ వైపు చూస్తున్నా కొలది అంతకంటే రెట్టింపు మందితో తండ్రి, అంతకంటే రెట్టింపు గ్రూప్తో తండ్రి, వాళ్ళందరి ఎదుట తండ్రి మమ్మల్ని హెచ్చిస్తావని, మమ్మల్ని ఘనపరుస్తావని, వాళ్ళ ఆలోచనలు మా విషయంలో మారుస్తామని చెప్పేసి కాన్ఫిడెన్స్తో తండ్రి మేము ముందడుగు వేసేకు సహాయం చేయండి. నిజంగా భయపడుకున్న ఈరోజు మాటను తండ్రి, ఈరోజు వాగ్దానం ద్వారా మాతో మాట్లాడి మాలో ఉన్న భయాన్ని, మాలో ఉన్న కలవరాన్ని తొలగించినందుకు నీకు మహిమ కలుగును గాక. నిజంగా ఈ వాగ్దానాన్ని ఎంతమంది అయితే విని విశ్వసించారు వాళ్ళందరి జీవితంలో ప్రతి భయము అంతా తొలగించమని మహిమ, ఘనత, ప్రభావాలు చెల్లించుకుంటూ ప్రభు యేసుక్రీస్తు నామంలో అడిగి బతిలాడి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్.